We are all the servants of God. Amen. Whether we are female or the male, whatever the children or the elders, whoever it is, we are all the servants of the Lord. రాజులైన యాజక సమూహములో ఉన్నాం. Amen. ఈ కొటేషన్ చూడండి. A real servant, if he will stumble, ఒక నిజమైన సేవకుడు. Amen. నువ్వు సేవకుడు అయినావు. యాక్చువల్లీ నువ్వు సేవకురాలు అయినావు. ఒక నిజమైన సేవకుడు, if he will stumble, ఒకవేళ అతడు ఇంకా తొట్టు పడితే, he will get up again. మరలా లేస్తాడు తిరిగి. ఆమేన్. నువ్వు నిజమైన దేవుని సేవకురాలు అయినావు, నిజమైన దేవుని సేవకుడు అయినావు. నువ్వు పడితే ఎందుకో తెలుసా, లేచేది శరీరం కాదు, లేపేది ఆత్మ లేపుతుంది నీ లోపల నుంచి. నువ్వు తిరిగి మరలా లేస్తావు పైకి ఎట్టి పరిస్థితిలో. ఆమేన్. యు విల్ గెట్ అప్ అగైన్. ఈ రోజు నువ్వు కొద్దిగా తప్పు జీవిస్తూ ఉండవచ్చు, ఈ రోజు వాక్యానుసారంగా జీవితాలు జీవిస్తుండవచ్చు, కానీ రేపు నువ్వు మరలా లేచి నిలబడతావు ఖచ్చితంగా. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నరపుత్రుడా చక్కగా లేచి నిలబడు. నువ్వు నిలబడి తీరాలంటే పరిస్థితిలో, నువ్వు చక్కగా నిలబడాల్సిన పరిస్థితిలో, యు విల్ రైజ్ అప్ అగైన్. నువ్వు మరలా తిరిగి లేస్తావు. ఆమేన్. If he wobbles, God pulls him right back in the path. Amen. ఒకవేళ దారిలో నుంచి నువ్వు అలా ఇలా సొలగిపోతే, ఇది దారి ఇలా ఇలా సొలగిపోతే, దేవుడు నిన్ను మరలా దారిలోకి తీసుకొస్తాడు. He will bring you back into the path. Amen. Praise the Lord. God pulls you, he pulls him right back in the path. దేవుడు అతన్ని, if you are wobbling from the path, okay, దారి నుంచి నువ్వు అటు అటు వెళ్ళిపోతే, God will pull you back. Which means God is in the right path actually. He never wobbles. ఆయన ఎన్నడూ అక్కడ ఇక్కడ సొలగాడు. ఆయన రైట్ పాత్ లో ఉన్నాడు. నిన్ను వెనకకి లాగుతాడంటూ ఉన్నాడు ఆయన. God will pull him back into the right path as long, ఈ మాట వినండి, ఇది నన్ను తాకిన మాట యాక్చువల్లీ. ఈ మాట, as long as he is in the path of duty. ఎంతవరకైతే అతడు ఆ వాక్యానుసారం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జీవ గ్రంథంలో నుంచి పేరు తుడుపుకోవాలనుకుంటే నీ ఇష్టం. అందరు చక్కగా వినండి. జీవ గ్రంథంలో నుంచి పేరు తుడుపుకోవాలనుకుంటే నీ ఇష్టం, కానీ లేదు నా పేరు ఎట్టి పరిస్థితుల్లో తుడిచిపోకూడదు అంటే, యాజ్ లాంగ్ యాజ్ నీలో ఆ కోరిక ఉన్నంత వరకు నువ్వు దారి తప్పినా కూడా, అందుకే నీతిమంతుడు పడిపోయినాను 7 మార్లు మరలా లేచి నిలబడతాడు. యాక్చువల్లీ అంటే నేను తప్పిపోకూడదు, నేను వాక్యానుసారం జీవించాలి, నేను వధువులో ఉండాలనుకుంటున్నాను, నేను ఎత్తబాటులో వెళ్ళాలనుకుంటున్నాను, నేను దేవుడితో ఉండాలనుకుంటున్నాను, నేను మంచిగా జీవించాలనుకుంటున్నాను. అయ్యో ఈ వస్త్రధారి నేను ఓడిపోగలిపోతున్నాను, దీన్ని గెలలేకపోతున్నాను అయినా నువ్వు తప్పిపోతే, అలా అనుకుంటూ నువ్వు తప్పిపోతే, God will bring you back or pull you back into the right way. నీలో కోరిక ఉన్నంత వరకు దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. ఆయన నీలో ఆశ ఉన్నంత వరకు దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇది నాకు వద్దు అని నువ్వు పోతే, నా ఇష్టం నేను జీవిస్తానని పోతే, ఇట్స్ అప్ టు యు.